హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. ఈరోజు మనం కూల్కోల్డ్ బ్రాండ్ నుంచి వైర్లెస్ రీఛార్జబుల్ RGB లైటింగ్ గేమింగ్ మౌస్ ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఆన్లైన్ లో వచ్చేసరికి 800 అలా ప్రైస్ అయితే పడింది. సో దీని లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు తీసుకోవాలనుకుంటే అక్కడ లింక్ యూస్ చేసుకొని తీసుకోవచ్చు. గాయస్, ఇంకా మనం బాక్స్ మీద ఏమేమి ఇచ్చారని చూద్దాం. గాయస్, మీకు ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ గేమింగ్ మౌస్ Q13 అనే మోడల్ అనేది ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. అలాగే మౌస్ ఎలా ఉంటుంది అనేది ఇమేజ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే వీళ్ళ బ్రాండ్ లోగో కూడా ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి చైనా మోడల్, సో వీళ్ళకి వారంటీ గ్యారంటీలు అంటే కొంచెం కష్టమే. బాక్స్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఐటమ్స్ ఏమేమి వస్తాయి అనేది ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. అంటే మనకి మౌస్, ఛార్జింగ్ కేబుల్, ఇక్కడ యూజర్ మాన్యువల్ అనేది వస్తుంది అనేది ఇక్కడ అయితే ఇచ్చారు. అలాగే దీంట్లో 2 కలర్స్ అయితే ఉన్నాయి, మీకు వైట్, బ్లాక్. ఇది రేంజ్ వచ్చేసరికి 10 మీటర్స్ రేంజ్ అనేది మౌస్ అనేది పనిచేస్తుందని ఇక్కడ అయితే మెన్షన్ చేశారు బాక్స్ మీద. బటన్స్ వచ్చేసరికి 20 మిలియన్ క్లిక్స్ వరకు పనిచేస్తుందని, అలాగే మనం రియల్ టైం చెక్ చేద్దాం మనకి ఎంత బ్యాకప్ వస్తుందని నేను తర్వాత అప్డేట్ చేస్తాను. అలాగే ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడైతే సీల్ ఉంది, సీల్ ఆల్రెడీ బ్రేక్ చేశాను నేను. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్ వచ్చిందని చూద్దాం. మౌస్ అయితే ఒక ప్లాస్టిక్ కవర్ లో ర్యాప్ చేసి ఉంది, మీకు మౌస్ అయితే చూడొచ్చు. అలాగే బాక్స్ లో వచ్చేసరికి వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు ఒకటి, వీళ్ళ బ్రాండ్ లోగో అయితే చూడొచ్చు గాయస్. అలాగే ఒక Type A to మైక్రో USB కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ ఛార్జింగ్ చేయడానికి. ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు, మౌస్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే యూజర్ మాన్యువల్ లో అయితే చూడొచ్చు. నేనైతే బుక్ చేసింది బ్లాక్ కలర్, మీకు వైట్ కలర్ అయితే అవైలబిలిటీ లేదు నేను బుక్ చేసే టైంకి. సో ఇక్కడ చూడొచ్చు మౌస్ వచ్చేసరికి మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్, మెటల్ మెటీరియల్ అయితే కాదు. సో మా క్రోమ్ ఫినిష్ అనేది అంతా మీకు ప్లాస్టిక్. మీకు బటన్స్ కూడా చూడొచ్చు, ఇట్లా ఎక్స్ట్రా 3 బటన్స్ ఉంటాయని చెప్పారు వాళ్ళు. సో అవి ఈ బటన్స్, ఈ సైడ్ బటన్స్, అలాగే పైన ఇంకో ఎక్స్ట్రా బటన్. మామూలుగా రైట్ లెఫ్ట్ కాకుండా ఇది ఎక్స్ట్రా బటన్ అనమాట, ఈ 3 బటన్స్. ఇంకా మౌస్ ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి ఇక్కడ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు బాటమ్ లో ఈ స్విచ్ ఆన్ చేస్తే మనకి మౌస్ అనేది ఆన్ అవుతుంది. మీకు రిసీవర్ కూడా మౌస్ లోనే పెట్టుకోవచ్చు, మనకి మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా ప్రొవైడ్ చేశారు. సో ఈ రిసీవర్ మనకి కంప్యూటర్ కి అయితే కనెక్ట్ చేయాలి. ఇది రిసీవర్ ఉంటేనే వర్క్ అవుతుంది, ఇది బ్లూటూత్ ద్వారా వర్క్ అయ్యే మౌస్ అయితే కాదు. రిసీవర్ ఖచ్చితంగా ఉండాలి. ఇది మన మొబైల్స్ కైనా, టీవీ కైనా, మనకి A to Z ఏ డివైస్ కైనా ఈ USB సపోర్ట్ ఉన్న డివైస్ కి ఇది కనెక్ట్ చేయగానే మీకు వర్క్ అవుతుంది. అలాగే మీకు బాటమ్ లో వచ్చేసరికి దీని మోడల్ నెంబర్ అయితే మళ్ళీ ఇక్కడ కూడా స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారు, Q13 అని. అలాగే బ్రాండ్ లోగో కూడా. గాయ్స్, ఓవరాల్ గా ఈ మౌస్ ని యూజ్ చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. అలాగే ఈ సైడ్ బటన్స్ కూడా దేనికి యూజ్ అవుతాయి అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు లైటింగ్ అయితే చూడొచ్చు, RGB లైటింగ్ కూడా వస్తుంది ప్రెసెంట్ మౌస్ ఆన్ లో ఉండగా. సో ఓవరాల్ గా ఈ మౌస్ యూజ్ చేసి మిగతా రిమైనింగ్ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. గాయస్, నేను ఈ మౌస్ ని ఒక 1 మంత్ నుంచి యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనం దీంట్లో మౌస్ ఫంక్షన్స్ వచ్చేసరికి నార్మల్ మౌస్ లో ఉండే బటన్స్ కన్నా మీకు ఎక్స్ట్రా 3 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు సైడ్ అయితే చూడొచ్చు, ఈ బటన్స్ వచ్చేసరికి నెక్స్ట్ కి, ప్రీవియస్ కి, మనకి వెబ్సైట్స్ లో కానీ, మనం ఏదైనా ఫొటోస్ కానీ అలాంటివి చూసినప్పుడు షిఫ్ట్ చేయడానికి ఈ బటన్స్ అయితే యూజ్ అవుతాయి. అలాగే పైన వచ్చేసరికి ఇది DBI బటన్, మీకు బాక్స్ మీద మెన్షన్ చేసినట్టు 1200, అలాగే 1600, అలాగే 2400 మీకు స్పీడ్ అనేది మార్చుకోవడానికి. గాయస్, మీకు DBI స్పీడ్ అంటే ఏం లేదు, మనకి కర్సర్ ఏదైతే ఉందో ఈ కర్సర్ మూవ్ అయ్యే స్పీడ్ నే DBI స్పీడ్ అంటారు. మీకు ఫస్ట్ మనం ఈ డిస్టెన్స్ లో మొత్తం స్క్రీన్ అంతా కవర్ చేసాం అనుకోండి, అదే ఈ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఒకేసారి మౌస్ వచ్చేసరికి చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. మళ్ళీ స్లో కావాలన్నా, ఫాస్ట్ గా మూవ్ అవ్వాలన్నా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి ఎడిటింగ్ అలాంటివి చేసినప్పుడు మీకు తక్కువగా కర్సర్ అనేది మూవ్ అవ్వాలి, నార్మల్ యూసేజ్ కి ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి. అలా మనకి యూసేజ్ బట్టి మనం ఈ DBI ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఈ బటన్ ద్వారా. గాయస్, ఓవరాల్ గా పవర్ బ్యాకప్ వచ్చేసరికి 7 days దాకా అయితే నాకు వచ్చింది. మీకు నేను 4 times దాకా ఛార్జ్ చేశాను. ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి దగ్గర దగ్గర 2.5 hours దాకా పడుతుంది. బాక్స్ మీద అయితే 2 hours అని మెన్షన్ చేశారు, కానీ 2.5 hours అయితే పడుతుంది. మీకు అలాగే ఛార్జింగ్ అయ్యేటప్పుడు కూడా లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి. మీకు మైక్రో USB పోర్ట్ అయితే చూడొచ్చు, ఈ పోర్ట్ ద్వారా మనం దీనికైతే ఛార్జింగ్ పెట్టాలి. అలాగే ఇంకోటి డౌట్ ఉండొచ్చు, మనం దీంట్లో బ్యాటరీస్ ఏమైనా వేయాలా అని. ఎటువంటి బ్యాటరీస్ అయితే లేదు, ఇంటర్నల్ దీంతో బ్యాటరీతో వస్తుంది ఇది. సో మీరు ఎటువంటి బ్యాటరీస్ అయితే వేయక్కర్లేదు. అలాగే దీనికి ఛార్జింగ్ కనెక్టర్ నుంచి డైరెక్ట్ మైక్రో USB కేబుల్ సిస్టమ్ కి పెట్టి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం అడాప్టర్ నుంచి ఛార్జింగ్ పెట్టాలని ఏం లేదు, డైరెక్ట్ మనం సిస్టమ్ కనెక్ట్ చేసి వైర్డ్ మౌస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా RGB లైటింగ్, అలాగే ఈ ప్రైస్ టు పర్ఫార్మెన్స్ వైజ్ అయితే కంపేర్ చేసుకుంటే ఈ మౌస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఎడిటింగ్ కి, అలాగే పర్సనల్ యూసేజ్ కి ఈ మౌస్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. గాయస్, ఓవరాల్ గా ఈ గేమింగ్ మౌస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేసాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.